హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చైతు వరల్డ్ ఛానల్. ఈరోజు మన వీడియోస్లో లాంగ్ వీడియోలో కొత్తగా నేను మగ్గం వర్క్ బ్లౌజు ప్లస్ లంగా బేబీ 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ అండి. ఇది నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఈ వీడియోని ఎలా కట్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ ఎలా చేసుకున్నానని చూపిస్తాను. ఇదైతే ఒక లంగా లాగా యూజ్ చేసుకోవడానికి ప్లస్ పైన బ్లౌజ్ వేసుకోకుండా బేబీకి ఓన్లీ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవడానికి రెండింటికి కలిపి ఉండేలాగా లంగా జాకెట్ అయితే కుట్టానండి. అయితే ఇది కటింగ్ వీడియో అయితే మనం చూద్దాము. ఫస్ట్ అయితే నేను అవుట్ఫిట్ చూపిస్తున్నానండి. పైన బ్లౌజు, కింద లంగా. చాలా క్యూట్గా చాలా బాగుంది కదండి లంగా జాకెట్. ఇది ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నామన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటిగా అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను. అయితే ఈ బ్లౌజ్ వీడియో కొంచెం నాకు తీసేటప్పుడు కెమెరా అటు ఇటు అవ్వడం వల్ల పైన కాస్త కట్ అయింది, మార్కింగ్ పెట్టుకోవడం. ఇది కొంచెం గమనించండి. నేనైతే చెప్తాను మీకు ఎంతెంత తీసుకున్నాను అనేది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుందో వర్క్ చేయించుకున్నామండి. ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ ఎంత ఉందో అంతా తీసేసుకున్నాను. అయితే నెక్ విడ్త్ అయితే 2 తీసుకున్నాను, షోల్డర్ అయితే 2.5 తీసుకున్నాను, చంక డౌన్ అయితే 4 తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా అయితే నేను మొత్తం మార్కింగ్ పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. నాకు అక్కడ వీడియో కట్ అవ్వడం వల్ల ఇలాగ తీసి మీకు చూపిస్తున్నానండి. ఇలాగ బ్లౌజ్ పొడవు ఇవన్నీ నేను మార్కింగ్ పెట్టుకొని ఇలా అయితే దీన్ని కట్ చేసుకున్నాను అన్నమాట. బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ నా ఛానల్లో ఇంకా బ్లౌజ్ కటింగ్స్ బేబీ అలాగే చిన్నపిల్లలవి పెద్ద పిల్లలవి అన్నీ ఉన్నాయి. చెక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, మనం కింద లంగా కటింగ్ అయితే చూద్దామండి. పైన బాడీకి అయితే తీసుకుంటున్నాను. ఇది అయితే 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి నేను కిందకి అయితే బేబీ మనం బాడీకి ఎంత తీసుకుంటున్నానంటే 10 తీసుకుంటున్నానండి. 1 ఇయర్ బేబీకి అండి ఈ ఫ్రాక్. అందుకని నేను బాడీకి అయితే 10 తీసుకుంటున్నాను. ప్లస్ కింద అయితే మొత్తం బేబీకి లంగా జాకెట్ పొడవు ఎంత రావాలంటే 22 రావాలండి. అందులో మనం పైన బేబీకి బాడీకి అయితే 10 తీసుకున్నాను, మిగతా ఉన్న పొడవు కిందకి తీసేసుకున్నాను. అయితే ఇలా మనం ముందుగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ విత్ అయితే 2 తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని తర్వాత ఇక్కడ షోల్డర్కి 2.5 పెట్టుకున్నాను, నెక్కి అయితే 2 పెట్టుకున్నానండి. ఇలా చంక డౌన్ అయితే 4 పెట్టుకున్నాను. 4 పెట్టుకొని చంకకైతే ఇలా రౌండ్ అప్ చేసేసుకొని మార్కింగ్ వేసుకున్నాను. అయితే బాడీ లూజ్ ఉంది కదా, బాడీ లూజ్ అయితే నేను 21 పెట్టుకున్నానండి బాడీ లూజు. ఇదిగోండి 21కి ఇలా టేప్ తోటి నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని చూసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ తీసుకుంటున్నాను. నెక్ అయితే 3 తీసుకున్నానండి. 3 తీసుకున్నాను. 3.5 తీసుకున్నాను. ఎందుకంటే మనకి పైన బ్లౌజ్ కంటే కింద బాడీ కిందకు ఉండాలి కదా, లేకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన కనిపిస్తుంది కదా నెక్ దగ్గర. అందుకని ఈ బాడీకి అయితే నేను కొంచెం నెక్ కిందకే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిని ఇలా కట్ చేసేసుకోవాలి మనము. చూసారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద తీసుకుందాం. పైన బాడీకి తీసుకున్నాం కదా, కింద లంగాకి తీసుకుందామండి. ఇప్పుడు లంగాకి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, బాడీకి అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ లంగాకి అయితే మనకి ఎంత అయితే ఇంకా పైన పోను మనకు ఉంటుంది, ప్లస్ బేబీకి ఫిల్ చేయడానికి కూడా ఎక్స్ట్రా ఒక 5 పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను నేను లంగాకైతే. అది అట్లా ఉంటేనే కదా మనకి నెక్స్ట్ టైం కొంచెం బేబీ పెరగగానే ఆ ఫిల్ట్ అనేది తీసేసుకుంటే బేబీకి సరిపోతుంది. అదిగోండి దానికి సరిపడా లైనింగ్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పైన క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్లో, అందులో ఉన్న క్లాత్ అయితే తీసుకొని ఇక్కడ మనం
పైన బాడీకి చెప్పాను కదా నేను 2 in 1 ఫ్రాక్ లాగా అయితే స్టిచ్చింగ్ చేశాను అని. ఎందుకంటే లోపల ఓన్లీ బేబీకి లోపల ఫ్రాక్ వేసుకున్నా కానీ లంగా వేసుకున్నా కానీ ఫ్రాక్ లాగా ఉండేలాగా అయితే తీసుకున్నానమాట. అందుకోసమని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల బాడీకి కూడా జాయింట్ చేసే ఫ్రాక్ కుట్టానండి. ఫ్రాక్ లాగా వేసుకోవడానికి ప్లస్ లంగా జాకెట్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది. అంటే పిల్లలు అప్పుడప్పుడు తీసేయమంటుంటారు కదా, చిరాకు పడుతూ ఉంటారు అన్నీ టైట్గా ఉండడం వల్ల. అందుకని ఇలాగైతే కస్టమర్ కుట్టించుకున్నారనమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్లోకి వెళ్దామండి. పైన బాడీ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. లైనింగ్ ఇలాగా పాదం పెట్టి అయితే నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకున్నాను. క్లాత్ ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనము ఇలాగ కట్ చేసుకొని ఇలాగైతే నేను ఏం చేశానంటే లోపల క్లాత్కి మళ్ళీ పీస్ వేసి కుట్టకుండా ఇలా నేను పాదం పెట్టి చుట్టూ కుట్టుకొని చుట్టూ మార్కింగ్ కటింగ్ అయితే పెట్టుకొని తిప్పేశాను అనమాట. షోల్డరు మనకి చంకా తిప్పేశాను, నెక్ తిప్పేశాను. తిప్పేసి పైన మరలా పాదం పెట్టి ఇలా చుట్టూ కుట్టుకున్నాను. ఎందుకంటే స్టిఫ్గానే ఉంది కదా క్లాత్, ప్లస్ లైనింగ్ స్టిఫ్గానే ఉంటుందిలే అని ఇలా అయితే నేను తిప్పేసుకొని కుట్టేసుకున్నానండి. ఇది అయితే నేను ఎక్స్ట్రా మడత పెట్టి కుట్టేసుకున్నాను, కటింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మనకి ఇంకా కొంచెం పొడవు కావాలన్నప్పుడు అది పైన కింద ఓన్లీ లంగా ఫిల్ట్ తీస్తే పైన బాడీకి కూడా పొట్టయిపోతుంది కదా. అందుకోసమని పైన బ్లౌజ్కి కూడా ఎక్స్ట్రా ఉంచి ఫోల్డింగ్ చేసి పెట్టానండి నేను. అలా ఫోల్డింగ్ చేయడం వల్ల కింద ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు లంగా పైన బాడీకి కూడా తీసుకున్నాం అనుకోండి, మనకి 2 సరిపోతాయి అన్నమాట. అప్పుడు మరలా బాడీ పొట్టి కాకుండా కింద లంగా పొడవు కాకుండా ఉంటుందన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీకి లంగాకి కుచ్చు అయితే పెట్టుకుందామండి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని నేను కుట్టు వేసుకుంటున్నాను ఫస్ట్. ఇదిగోండి ఇలాగైతే కుట్టు వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది మడత పెట్టి కుట్టేసేసుకున్నాను అనమాట. అప్పుడే కదా మనకి ఇంకా కింద ఫిల్ట్ అంటే మనం ఇది పెద్ద బోర్డర్ అని లాగా లేకుండా నార్మల్గా ఇచ్చాడు కదా, అందుకని నేను ఇక్కడ పైన ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గరే ఇలా మడత పెట్టి క్లాత్ లోపలికి పెట్టి కుట్టేసుకున్నానండి. ఆ తర్వాత మనము ఇలా తీసుకున్నామంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా పైకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని అలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు బాడీ మీద పెట్టుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా మనము 1 ఇంచ్ గ్యాప్తోనే ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే బేబీకి చాలా క్యూట్గా ఉంటుంది కదా, చిన్న ఫ్రిల్స్ అయితే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇలాగైతే నేను మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ తోటి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని వీటిని ఐరన్ చేసుకోవడం కూడా చూపిస్తున్నానండి. కస్టమర్ అయితే నాకు నీట్గా ఇలా ఫ్రిల్స్ పెట్టి ఐరన్ చేయమన్నారు. ఐరన్ నీట్గా కావాలి, ఫ్రిల్స్ లాగే నీట్గా కనిపించేలాగా పెట్టమ్మా బాగుంటుంది అన్నారు. అందుకని ఇలాగ నేను ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ ఫ్రిల్స్ని నీట్గా ఐరన్ కూడా చేశానండి. అది కూడా వీడియోలో చూపిస్తున్నాను. కొంతమంది ఐరన్ ఫ్రిల్స్ ఎలాగ చేసుకోవాలో తెలియదు కదా. ఆల్రెడీ నేను పెద్ద లంగా అయితే కుట్టి పెద్దవాళ్ళకి అది కూడా ఐరన్ ఫ్రిల్స్ లంగా అని పెట్టున్నానండి వీడియో. ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియకపోతే కొంచెం ఛానల్లో చెక్ చేయండి. ఐరన్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఐరన్ చేయాలి, ఫ్రిల్స్ కింద కదలకుండా ఉండాలంటే ఎలా చేయాలి, అందులో మంచి టిప్స్ కూడా చెప్పానండి. ఆ వీడియో కూడా మీకు వీలైతే చెక్ చేయండి. ఇలా అయితే నేను ఇదిగోండి ఈ ఫ్రిల్స్ అన్నింటినీ మనం ఇలా పట్టుకొని అయితే లంగా అంతటిని ఇలా అయితే ఐరన్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా చూసారు కదా, ఎంత ఈజీగా ఎంత బాగుందో లంగా. చాలా అందంగా ఉంటుందండి. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఐరన్ అయితే చేసుకున్నామంటే బొటిక్ స్టైల్లో ఉన్నట్టు మనకి ఐరన్ మంచిగా వస్తుందండి. బొటిక్ స్టైల్లో చెప్తుంటారు కదా, మాకు బొటిక్ స్టైల్లో కావాలి అని. అలా చేసుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న వెంటనే ఐరన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి డ్రెస్నైనా చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా క్యూట్గా కూడా అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల లైనింగ్ వేసుకుంటున్నాను. మనం ఇందాక
ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకొని ఐరన్ ఫ్రిల్స్ పెట్టాలి. అప్పుడే ఐరన్ ఫ్రిల్స్ నీట్గా ఉంటాయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసిన తర్వాతే పెట్టుకున్నారంటే అప్పుడు నీట్గా వస్తుంది. లోపల ఖర్చు అవన్నీ అయితే కనిపించకుండా బేబీకి గుచ్చుకోకుండా నేను ఎటువైపుది అటువైపే ఫ్రిల్స్ పెట్టేసి మధ్యలో ఆ ఖర్చు అంతా పోయేలాగా పెట్టానండి. నేను ఈ టిప్ చాలా వీడియోస్లో చెప్పున్నాను. మీరు మరలా కావాలంటే నా వీడియోస్ చెక్ చేయండి. లంగా జాకెట్వి వాటిల్లో కనిపిస్తుంది. నేను లోపల నడుము దగ్గర ఖర్చు లేకుండా ఎలా కుట్టాననేది. మనం లోపల పైన ఫ్యాబ్రిక్కి పైన కూర్చోపెట్టుకోవాలి. మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వైపు కూర్చోపెట్టుకున్నారంటే మనకి మధ్యలో ఖర్చు మధ్యలో పోయి పొట్ట దగ్గర ఎటువంటిది మనకి గుచ్చుకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఫ్రాక్. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుంటున్నాము. సైడ్ జాయింట్ చేసుకొని చివరిలో అయితే మడత పెట్టి కుట్టేసుకున్నాను, ఖర్చు లేకుండా అనమాట. ఎటువంటి ఓవర్లాగ్ లేకుండా అవసరం లేకుండా అలా కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. బ్లౌజ్కి అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఆరెంజ్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ వేసి ఆల్రెడీ కుట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వర్క్ ఇచ్చారు కదండి, వర్క్ దగ్గర మనకి నెక్ అయితే ఇచ్చారు. ఆ నెక్ గ్యాప్ పోకుండా మనము నెక్కి ఎంత గ్యాప్ అయితే ఇచ్చారో అంతలోనే మనము ఈ పైపింగ్ వేసుకోవాలి. నార్మల్గా అయితే వర్క్ ఇచ్చిన బ్లౌజ్కి అవుట్లైన్ కూడా ఇస్తారు. మనం పైపింగ్ వేసే అవసరం లేకుండా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే పైపింగ్ వేయించుకోవాలని అవుట్లైన్ వేయించుకోలేదండి. పైపింగ్ వేయించుకుంటే వర్క్కి ముందు నీట్గా ఉంటుందని అలా చేశారు. అందుకని నేను ఇలా పైపింగ్ వేస్తున్నాను. ఏ కలర్ బాగుంటుంది అంటే రెడ్ ఎందుకులే అని నేను ఆరెంజ్ వేశానండి. ఆరెంజ్ హైలైట్గా ఉంది వర్క్లో, అది అయితే చాలా నీట్గా కనిపిస్తుందని అలా వేశానన్నమాట. ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి కూడా వర్క్ వేయించారు. అక్కడ కూడా పైపింగ్ వేసి పెట్టుకున్నాను. ఇక్కడ బ్లౌజ్కి కూడా నేను క్లాత్, లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ రెండు మడత పెట్టి లోపలికి పెట్టేశాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మరలా తీసుకోవడానికి ఉంటుందని అండి. ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ అప్పుడు ఆ ఎంత ఎక్స్ట్రా అయితే తీసుకున్నానో బేబీకి అంతా ఎక్స్ట్రా క్లాత్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ రెండు మడత పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఆ స్టిచ్ వేసిన దగ్గర అలా బోసిగా ఉంటే బాగుండదు కదా, మనం ఎలాగో పైపింగ్ వేసుకుంటున్నాం కదా ఫినిషింగ్కి. అందుకని ఇక్కడ కూడా నేను పైపింగ్ ఇలా పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగైతే స్టిచ్ వేసేసుకున్నానండి. ఇప్పుడు చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫ్రాక్ అంతా కుట్టిన తర్వాత లంగా జాకెట్ అచ్చంగా రెడీమేడ్ స్టైల్లో అయితే ఉంది కదండి. మీరు కూడా చూసారు కదా అవుట్ఫిట్ ఫ్రాక్ ఎలా ఉందనేది. చాలా నీట్గా ఉంటుంది.